వెహికల్‌ని యాడ్ ఎలా చేసుకోవాలి? అండ్ డ్రైవర్‌ని, ఆపరేటర్‌ని ఎలా పోస్ట్ చేసుకోవాలి? యాడ్ వెహికల్ ఆర్ పోస్ట్ డ్రైవర్, ఆపరేటర్ రిక్వెస్ట్. ఓకేనా? ఇక్కడ ఏరో మార్క్ ఉంది గదా! ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుందాం. చేసిన తర్వాత ఇగో యాడ్ అనే బటన్ ప్లస్ సింబల్ ప్లస్ యాడ్ అనే బటన్ కనపడుతుందా? ఇక్కడ మనం వెహికల్‌ని యాడ్ చేసుకోవచ్చు. సివిల్ అనే వెహికల్ ఉన్నాయి గదా! సివిల్ అని ఉంది కదా! ఇక్కడ ఈ బొమ్మ కనబడుతుంది మనకు టిప్పర్‌దని. దీన్ని క్లిక్ చేసుకోవాలి. మనకు వెహికల్ కేటగిరీ యాడ్ వెహికల్ టు యువర్ లిస్ట్ అని ఉంది కదా! ఇక్కడ మనకు 8 వెహికల్ కనపడుతున్నాయి. బ్యాక్ హోస్ కనపడుతుంది, ఎక్స్‌కవేటర్ కనపడుతుంది, టిప్పర్స్ కనపడుతుంది, రూలరు, డోజరు, క్రేన్, కంప్రెషర్, టిప్పర్స్. ఓకేనా? ఇక్కడ మీకు ఏ వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్‌కి సంబంధించింది మీరు వెహికల్ డేటా ఫిలప్ చేసుకోవాలి. ఇగో టిప్పర్ మనకు ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా! ప్లస్ సింబల్ నొక్కాలి. ఓకే. ఆ వెహికల్ ఏ మోడల్ అయితే ఆ మోడల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ వెహికల్ ఏ కంపెనీదైతే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అశోక్ లేలాండా లేకపోతే భారత్ బెంజా సంథింగ్ ఏదో ఉంటాయి కదా! టాటా అశోక్ లేలాండ్ ఇవి ఉన్నాయి కదా! ఆ కంపెనీ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ వెహికల్ నంబర్ ఏ ఏ వెహికల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా టీఎస్ అని ఇట్లా ఉన్నాయి కదా! టీఎస్ అని ఉంది కదా! టీఎస్ 07 ఇట్లా సంథింగ్ ఉంది కదా! అట్లా ఆ విధంగా ఎంటర్ చేసుకోవాలి. టీఎస్ 09 తర్వాత ఏ ఇట్లా ఉండి సంథింగ్ ఇట్లా ఉంటాయి కదా! ఇగో ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఏముందంటే మనము మీ వెహికల్ ఏ ఇయర్‌లో తీసుకుందో ఆ ఇయర్ సంబంధించిన వెహికల్‌ని ఇక్కడ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. 23, 21, 24 అట్లా చేసుకోవాలి. తర్వాత ఆ వెహికల్‌కి సంబంధించిన ఆర్‌సీ ఉందా? ఆ ఆర్‌సీ ఫ్రంట్ ఎండ్‌లో ఒకటి మీరు ఆల్రెడీ ఫోటో తీసుకొని ఉండాలి. ఇట్లా ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ అప్‌లోడ్ చేసుకోండి. బ్యాక్ ఎండ్ అప్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ అనే బటన్ కొట్టామనుకో ఆ వెహికల్ మీకు రిజిస్టర్ అయిపోతది. కంపెనీ వాళ్ళు ఆ వెహికల్‌ని ఏం చేస్తారంటే వెరిఫై చేస్తారనమాట. ఏ విధంగా కనపడుతుందంటే ఇగో ఈ విధంగా వస్తదనమాట. సపోజ్ మన వెహికల్‌ని ఉన్నాయి కదా! ఇట్లా పెండింగ్ వెరిఫికేషన్ అని ఉంది కదా! అట్లా ఉంటది. వెరిఫికేషన్ అయ్యేదాన్నేమో ఇట్లా మనకు కనబడుతుందనమాట. ఇగో జేసీబీ ఆపరేటరు, దీనికి జేసీబీ ఆపరేటర్లు ఇట్లా ఉంటాయి. ఎక్స్‌కవేటర్‌కి ఆపరేటర్లు. అదే టైర్‌లో అయితేనేమో మనకిక్కడ వెరిఫికేషన్ కాలేదు ఇంకా. ఒక్క నిమిషం. ఇగో ఈ టైర్‌లో అయితేనేమో డ్రైవర్ అని ఈ విధంగా కనపడుతది మనకు. ఓకేనా? మనము వెహికల్‌ని యాడ్ చేసుకునే విధానం మనం తెలుసుకున్నాము. ఇప్పుడు డ్రైవర్‌ని, ఆపరేటర్‌ని ఏ విధంగా చేసుకోవాలనేదని తెలుసుకుందాం మనం. ఇప్పుడు డ్రైవర్ ఉండు. ఓకేనా? నాకు ఐ నీడ్ డ్రైవర్. ఓకే. డ్రైవర్ కావాలి నాకిప్పుడు. నేను డ్రైవర్‌ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఇగో డ్రైవర్ అనే ఆప్షన్ తీసుకున్నా. ఓకేనా? నాకు వెహికల్ వచ్చేసి నా వెహికల్ సాయిల్ బాడీ ఫుల్ డోరు, రాక్ బాడీ ఫుల్ డోరు, రాక్ బాడీ హాఫ్ డోరు. ఇప్పుడు నా నా వెహికల్ వచ్చేసి సాయిల్ బాడీ ఫుల్ డోరు. ఓకేనా? తీసుకున్నా. తర్వాత నాకు డిస్ట్రిక్ట్ ఎక్కడ కావాలి నాకు. నేను ఏ డిస్ట్రిక్ట్‌లో నాకు డ్రైవర్ కావాలనుకుంటున్నానో ఆ డిస్ట్రిక్ట్‌లో నాకు హైదరాబాద్‌లో కావాలి. హైదరాబాద్‌లో నాకు ఎక్కడ నాంపల్లి, అమీర్పేట లేకపోతే ఎక్కడెక్కడ నియర్ బై లొకేషన్ ఉన్నాయి కదా! అక్కడ మనం తీసుకుందాం. సరే ఓకే. నాకు గోల్కొండలో కావాలి డ్రైవరు. నా వర్క్ కూడా అక్కడనే ఉంది గోల్కొండలో. ఓకే. అక్కడ గోల్కొండ తీసుకుందాం. సరే నాకు డ్రైవర్ వచ్చేసి ఎన్ని రోజులకు కావాలి? ఒక రోజుకా? 2 రోజులకా? 3 రోజులకా? ఓకేనా? నాకు 3 రోజులకు వర్క్ కావాలి. డ్రైవర్ కావాలి. ఈ విధంగా వచ్చేసి మనకు షిఫ్ట్ నైట్ కావాలా? డే కావాలా? ఓకే. నాకు నైట్ కావాలి తీసుకుందాం. డ్రైవర్‌కి నేను ఎంత ఇస్తున్నా అంటే నేను 1200 ఇస్తున్నా వాళ్ళకు. ఓకేనా? పర్ డే వచ్చేసి. అయితే భత్తా గూడా ట్రిప్ గూడా ఎంత ఇస్తున్నా అంటే నేను ఒక రూ. 150 ఇస్తున్నానన్నమాట. ఓకే. నేను ట్రిప్ వైస్ ఇస్తున్నా, డే వైస్ ఇస్తున్నా ఇట్లా ఈ విధంగా తీసుకున్నాంగా. ఓకే. నేను డే ఇచ్చేస్తున్నా. ఓకే. డాటా మొత్తం ఫిలప్ అయిపోయింది గదా! ఓకే. సాయిల్ బాడీ ఫుల్ డోరు, హైదరాబాదు, గోల్కొండ అండ్ నాకు 3 రోజులు పనికి 3 రోజులు ఎంటర్ చేసుకున్నా. నాకు నైట్‌కి కావాలి కాబట్టి నైట్‌కి తీసుకున్నాం. ప్రైస్ వచ్చేసి 1200 తీసుకున్నా. బత్త వచ్చేసి రూ. 150 డే వైస్‌గా ఇచ్చేస్తున్న బత్తని. ఓకే. పోస్ట్ రిక్వెస్ట్ చేసినాం. చేసిన తర్వాత ఇగ మనకొచ్చేసిందిగా ఈ విధంగా కనపడ్డది గదా! 3 డేస్‌కు రోజుకు 1200 ఈ విధానంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ షిఫ్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ షిఫ్ట్ ఇగో సాయిల్ బాడీ ఫుల్ డోర్ అని వచ్చింది కదా! ఆ వ్యూ అనే ప్రొఫైల్ నొక్కితే ఇగో ఈ విధంగా కనపడుతుంది మనకు. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను ప్రైస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు.
నేను ప్రైజు అంటే రోజులు చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. రోజులనేది ఇక్కడన్నమాట. పొరపాటున నాకు 3 రోజులు అనుకున్నాం గదా! లేదు ఇంకా నాకు 4 రోజులు అనుకుంటే 4 అని పెట్టుకొని అప్‌డేట్ చేసుకున్నామనుకో ఇక్కడ వెళ్ళిపోద్దనమాట. ఇక మన డిలీట్ గాని, ఎడిట్ ప్రైస్ గాని చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ ఉంది. మనము ఈ పేజ్ క్లియర్. ఈ విధంగా అయిపోయింది గదా! మనకు ఆపరేటర్ వచ్చిండా, డ్రైవర్ వచ్చిండా అనే దాని మనకి ఇక్కడ ఆన్ గోయింగ్‌లో ఉంటది. ఓకే. నేను ఇవి ఇంతకు ముందుకు నేను పాత పోస్ట్‌కు నేను యాక్సెప్ట్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత ఏ విధంగా వస్తదంటే, ఇగో ఈ విధంగా వస్తదనమాట. నేను ఆయనతోని మాట్లాడుకున్నా. డ్రైవర్‌తో మాట్లాడుకొని 4 రోజుల పని అని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం. మాట్లాడుకున్నాంక ఇప్పుడు ఇక్కడ నేను పే టు కంపెనీకి ఇయ్యాలనుకుంటున్నా. లేకపోతే డ్రైవర్‌కి ఇయ్యాలనుకుంటున్నా. మోహన్ అనే వ్యక్తిని నేను యాడ్ చేసుకున్నా. ఇక్కడ నేను మోహన్ చేయాలనుకున్నా. ఇట్లా ఈ విధంగా వస్తది. లేదంటే ఇట్లా వస్తది. ఓకే. ఇక్కడి వరకు.